కానీ తను సంకీర్ణ నడపల. 2014లో సంకీర్ణమే నడిపింది, కానీ ఫుల్ మెజారిటీ వచ్చి బీజేపీ వాళ్ళకి ఒక ఇద్దరికి ఛాన్స్ ఇచ్చింది. ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వమే కానీ పూర్తి మెజారిటీ వచ్చి ఇప్పుడు లైక్ మొన్న ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం టైపు 2014-19 తర్వాత వాజ్పేయి టైంలో వచ్చేటప్పుడు సంకీర్ణం, బీజేపీకి ఫుల్ మెజారిటీ లేదు, సంకీర్ణ పక్షాలను కలుపుకెళ్ళటం. అదే 2014 తర్వాత అయితే పేరుకి సంకీర్ణమే, పార్టీ ఏదనుకుంటే అది అట్లాగుంది. అంటే కొంతమందికి అవకాశం ఇచ్చినట్టు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ సర్వే లెక్క ప్రకారం చూస్తున్నది ఏంటంటే ఓ విచిత్రమైనటువంటి ఈక్వేషన్ ఉంది. 44% ఓట్లు వైసీపీకి వస్తాయట. మొత్తం అందరిలో హైయెస్ట్ ఓట్లు వచ్చేది వైసీపీకి. 44% హైయెస్ట్. ఇంకా అదే హైయెస్ట్ 44. తెలుగుదేశానికి 42% ఓట్లే వస్తాయట. 2% తగ్గుతాయి. సీట్ల పరంగా వీళ్ళకి 55 నుంచి 77 అట. అదే వీళ్ళకి వచ్చేటప్పటికి 77 నుంచి 98 అట. ఇది ఒక కంప్లీట్ సందిగ్ధత. చాలా పెద్ద సందిగ్ధత. నెంబర్ 1. నెంబర్ 2, కూటమిగా 51% ఓట్లు, 7% జనసేనకి, 2% బీజేపీకి కలిపి అదొక 9, ఇదొక 42, కాబట్టి 51 అని చెప్తోంది. అది ఒక పెద్ద సంక్లిష్టత. ఎందుకంటే 7% ఓట్లు రావడం అంటే జనసేనకి నియోజకవర్గానికి 120,000 ఓట్లు రావాలి.